వెల్కమ్ టు స్టడీ క్లబ్ అండి. మనం ఇప్పుడు శాతవాహనుల యొక్క ఆర్థిక వ్యవస్థ గురించి చూద్దామండి. శాతవాహనుల యొక్క ప్రధాన వృత్తి ఏంటంటే వ్యవసాయము. ఈ వ్యవసాయము అంటే ఈ పంటను అంచనా వేసే అధికారి అంటే ప్రభుత్వ అధికారిని ఏమంటారంటే సెట్టి అంటారు. మామూలుగా పంట బాగా పండే భూములను ఏమంటారంటే శీతాక్షేత్రాలు అంటారు. మామూలుగా భూమి శిస్తు పంటలో 1/6 వంతు తీసుకుంటారు వీళ్ళు. అంటే భూమి శిస్తుని పండిన పంటలో 1/6 వంతు భూమి శిస్తుగా కట్టడం జరుగుతుంది. ఈ పన్నుల రకాలు వాటికి గల పేర్లు ఒకసారి చూద్దాము. పండిన పంటలో 1/6 వంతు పంట లేదా 18% పంటను పన్నుగా కడితే దాన్ని బాగా అని, కాయగూరలు తోటలపై విధించే పన్నును కర అని, వృత్తి సంఘాల వారు చెల్లించే పన్నును కారుకోర అని అనడం జరుగుతుంది. అదేవిధంగా నీటిపై వేసే నీటి తీరుపై వేసే పన్ను ఏదైనా ఉంటే దాన్ని శుల్క అని, యజ్ఞయాగాదుల సమయంలో రాజులు ప్రజలపై విధించే పన్నును బలి అని అనడం జరుగుతుంది. ఇది ప్రీవియస్ బిట్ అండి. యజ్ఞయాగాదుల సమయంలో రాజు ప్రజలపై వేసే పన్నుని ఏమని అంటారు? బలి. అదేవిధంగా కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అండి. ఏపీలో అతి ప్రాచీనమైన స్తూపాలు ఎక్కడున్నాయంటే భట్టిప్రోలు మరియు అమరావతి. అదేవిధంగా ఏపీలో అతి ప్రాచీనమైన చైతన్యం ఏదైనా ఉంటే అది గుంటుపల్లి. ఏపీలో అతి ప్రాచీనమైన శివలింగం ఎక్కడుందంటే గుడిమల్లం. మన తిరుపతి సరౌండింగ్స్లోనే ఈ గుడి అనేది ఉండడం జరుగుతుంది. తిరుపతి నుంచి 20 కిలోమీటర్స్లో గుడిమల్లం అనేది ఉంది. ఇది అతి ప్రాచీనమైన శివలింగం ఈ గుడిమల్లంలో ఉండడం జరుగుతుందండి. అదేవిధంగా ఈ నాణాలు ఎటువంటి నాణాలు ఎటువంటి రాజులు వేయించడం జరిగిందో కూడా ఇంపార్టెంట్ అంటే ఓడు గుర్తుగల నాణాలు వేయించిన రాజు ఎవరంటే యజ్ఞశ్రీ శాతకర్ణి. ఉజ్జయిని పట్టణ చిహ్నం గల నాణాలు వేసింది మొదటి శాతకర్ణి. గౌతమిపుత్ర సిరియజ్ఞ శాతకనివ అని రాసిన నాణాలు ముద్రించింది ఎవరంటే యజ్ఞశ్రీ శాతకర్ణి. గౌతమిపుత్ర సిరియజ్ఞ శాతకనివ అనే నాణాలపై రాసి ఉన్నటువంటి నాణాలను విడుదల చేసింది ఎవరంటే యజ్ఞశ్రీ శాతకర్ణి. అదేవిధంగా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. గాథ సప్తశతిలో ఎన్ని కథలు ఉన్నాయంటే 500 కథలు. శాతవాహనుల యొక్క అధికార భాష ప్రాకృతము. కొంత శాతకర్ణి సంస్కృత భాషను కూడా ప్రోత్సహించడం జరిగింది. అదేవిధంగా శ్రీముఖుడు యొక్క జైన మత గురువు ఎవరంటే కాలకచూరి. కొన్ని బుక్కుల కాలకచూరి అని కూడా ఉండడం జరుగుతుంది. నెక్స్ట్, బౌద్ధ సన్యాసులు విశ్రాంతి మందిరాలను ఏమని అంటారంటే విహారాలు. బౌద్ధ సన్యాసుల యొక్క ప్రార్థన మందిరాలను ఏమంటారు? చైతన్యాలు. ఉద్దేశిక స్తూపాలను ధాతువులు లేకుండా నిర్మించినవి. అంటే ఉద్దేశిక స్తూపాలు అంటే ఏంటంటే ధాతువులు లేకుండా నిర్మించినటువంటి స్తూపాలను ఉద్దేశిక స్తూపాలు అని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా శారీరక అవశేషాలపై నిర్మించిన స్తూపాలను ఏమంటారంటే ధాతు గర్భాలు అని అనడం జరుగుతుంది. అదేవిధంగా ఆచార్యులు ఉపయోగించున్నటువంటి గర్భితాలను ఏమంటారంటే పారిభోజకాలు అని అనడం జరుగుతుంది. అదేవిధంగా అజంతా గుహలు 8, 12, 13 సంఖ్యలు గల అజంతా గుహల్లో ఉన్న విహారాలు శాతవాహన యుగానికి సంబంధించినవిగా మన చరిత్రకారులు నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా శ్రీ పర్వతం మీద 7 అంతస్తుల భవనాన్ని ఎవరు నిర్మించారంటే యజ్ఞశ్రీ శాతకర్ణి నిర్మించడం జరిగింది. ఇది మామూలు క్రీస్తుపూర్వము లో ఈ నిర్మాణం అనేది విక్రమార్క శకంలో ప్రారంభమైనట్లు తెలుస్తుంది. అదేవిధంగా దీని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలిపిన గ్రంథం ఏదైనా ఉంటే కాలకాచార్య కథానిక అనే గ్రంథము దీని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఇది ఒక జైన గ్రంథము. అదేవిధంగా కుంతల శాతకర్ణి కాలంలో ప్రాకృత భాష స్థానంలో సంస్కృత భాష రాజభాషగా మారడం జరిగింది. అదేవిధంగా మొదటిసారిగా తన పేరుకు శాతవాహన అనే వంశనామాన్ని జోడించిన తొలి శాతవాహన రాజు ఎవరంటే మొదటి శాతకర్ణి అండి. అంటే మొదటిసారిగా వాళ్ళ పేరుకు ముందు శాతవాహన అనే వంశనామాన్ని జోడించిన తొలి శాతవాహన రాజు ఎవరంటే మొదటి శాతకర్ణి. నెక్స్ట్, శాతవాహనుల యొక్క నిర్మాణాల గురించి చూస్తే సాంచి స్తూపానికి దక్షిణ తోరణం నిర్మించిన రాజు ఎవరంటే 2వ శాతకర్ణి. అమరావతి స్తూపాన్ని నిర్మించిన శాతవాహన రాజు అంటే 2వ పులోమావి. నాగార్జునకొండపై మహావిహారాన్ని నిర్మించింది యజ్ఞశ్రీ శాతకర్ణి. విజయపురి పట్టణాన్ని నిర్మించింది విజయశ్రీ శాతకర్ణి. అదేవిధంగా శాతవాహన కాలం పరిపాలన ఏ విధంగా ఉందంటే శాతవాహన రాజ్యాన్ని ఆహారాలుగాను విషయాలుగాను తర్వాత గ్రామాలుగాను విభజించి పరిపాలించడం జరిగింది. ఈ శాతవాహన రాజ్యానికి ముఖ్యంగా రాజు అనేవాడు చక్రవర్తి రాజుగా ఉండడం జరిగింది. అతను ముఖ్య స్థానంలో ఉండి పరిపాలన చేయడం జరిగింది. ఆహారాల్లో ముఖ్య అధికారి ఎవరంటే కుమారమాత్య లేదా అమాత్యులు.
అని ఈ ఆహారాలని మనం ఇప్పుడు రాష్ట్రాలని కూడా అంటారు. విషయాలకు అధిపతి ఎవరంటే విషయపతి, గ్రామాలకు అధిపతి గ్రామికుడు లేదా గ్రామీ లేదా గోపుడు అని అనడం జరుగుతుంది. మామూలుగా ఈ గ్రామాల సముదాయాన్ని గుల్మా అని అంటారు. దీనికి అధిపతి గుల్మిక అని చెప్పడం జరుగుతుంది. గ్రామాల సముదాయాన్ని గుల్మా అని, దానికి అధిపతి గుల్మిక అని తెలిపే శాసనం ఏంటంటే మేకధోని శాసనము. గ్రామికుడు గురించి తెలిపే గ్రంథం ఏదైనా ఉంటే అది గాథా సప్తశతి. సైన్యాధిపతులను గుల్మికలు అని కూడా అంటారండి. నెక్స్ట్, గ్రామాల్లో చేసే ఉద్యోగులు గల వివిధ పేర్లు. ప్రతిహార అంటే రాజు ఆదేశాలను గ్రామ స్థాయికి తీసుకొని పోయే అధికారిని ప్రతిహార అని అనడం జరుగుతుంది. అదేవిధంగా గ్రామ స్థాయిలో ఉత్తర ప్రత్యుత్తరాలు చేసే వ్యక్తిని లేఖక అని అనడం జరుగుతుంది. గ్రామ అధ్యక్షుడిని మహాతరహా అని అంటారు. గ్రామ స్థాయిలో మత ధార్మిక వ్యవహారాలు చేసే వ్యక్తిని ఏమంటారంటే మహాధార్మిక ఉద్యోగి అని అంటారు. భూమిని సర్వ్ చేసేవాడిని ఏమంటారంటే రజ్యవాహకుడు అని అంటారు. ఇది వివిధ ఉద్యోగులకు గల పేర్లు. అదేవిధంగా గ్రామాల్లో ఉన్నటువంటి గిడ్డంకులకు రక్షణ చూసేటువంటి వారును బాండారికులు అని అంటారు. గ్రామానికి రక్షణ కల్పించేవాడు లేదా గ్రామాధ్యక్షుడు మహాతారక లేదా మహాతరహా అని అంటారు. అదేవిధంగా గ్రామంలో మతపరమైన సమస్యలు పరిష్కరించే వాళ్ళను మహాకార్యక అని అంటారు. అదేవిధంగా సైన్యాగారంకు కాపలాగా ఉండే వాళ్ళని కటకం అంటారు. సైన్యాగారంకి పేరేంటంటే కటకం. ఆ కాలంలో సైన్యాగారం అంటే సైనికులు నిద్రించడము, వాళ్ళ కాలకృత్యాలను తీర్చుకోవడానికి ఒక చిన్న భవనాలాగా నిర్మిస్తారు కదా, వాటిని సైన్యాగారం అంటారు. ఈ సైన్యాగారానికి గల పేరు ఏంటంటే కటకం. అదేవిధంగా రాయబారులకు దూత అని, శిస్తు వసూలు చేసే వాళ్ళని హిరణిక అని, శిస్తును వస్తు రూపంలో వసూలు చేసే వాళ్ళని వస్తు బండారికుడని, అంటే కోటకు రక్షణగా ఉండేవాళ్ళని ప్రతిహారుడని, రెవెన్యూ రికార్డులు చూసే ఉద్యోగిని నిబంధనకారుడని, రాజు యొక్క సైన్యంలో ఉన్న గూఢచారులను పరిణదవారాలని అనడం జరుగుతుంది. ఈ శాతవాహనుల కాలంలో గల మంత్రులు ఏ పనులు చేసేవారో చూద్దామండి. రాజు అమాత్య అంటే రాజు ఆజ్ఞలను అమలు చేసేవాడు. విశ్వ అమాత్య అంటే రాజు అంతరంగిక సలహాదారుడుగా ప్రధానమంత్రిగా ఉంటారు. మహా అమాత్య అంటే ఆర్థిక మంత్రి. మహాతలవర అంటే సర్వసైన్యాధికారి. అదేవిధంగా శాతవాహనుల కాలంలో నిగమ సభలు కూడా జరిగేదండి. ఈ నిగమ సభల గురించి తెలిపే శాసనం ఏదంటే బట్టిబోరు శాసనం. అదే నిగమ సభల గురించి తెలిపే గ్రంథం ఏదంటే ఇండికా గ్రంథం మరియు గాథా సప్తశతి. ఈ గాథా సప్తశతిలో నిగమ సభల గురించి మాత్రమే కాదండి, పౌరుల సభల గురించి కూడా వివరించడం జరిగింది. అలానే కొంచెం మనం కొన్ని పాయింట్స్ మిస్ చేసామండి, దాన్ని ఒకసారి చూద్దాము. మత్స్య పురాణము 30 మంది శాతవాహనుల రాజులు ఆంధ్రదేశాన్ని పరిపాలించినట్టు మత్స్య పురాణంలో చెప్పడం జరిగింది. తొలి శాతవాహనుల గురించి తెలిపిన గ్రంథం ఏదంటే ఫ్రిజులిస్కి. తొలి శాతవాహనుల గురించి తెలిపిన గ్రంథం ఫ్రిజులిస్కి. ఇక్కడ అందులో శాలి అంటే గుర్రం అని, వాహన్ లేదా హాన్ లేదా కర్ణి అంటే కొడుకు అని ఆ గ్రంథంలో వివరించడం జరిగింది. అదేవిధంగా సంస్కృతంలో శాలి అంటే వరి అని అర్థము. శాతవాహన అంటే అర్థము హాలికుడు అని అర్థము. ఏ భాషలో? కన్నడ భాషలో. శాతవాహన అంటే కన్నడ భాషలో హాలికుడు అనే అర్థము. హాలము అంటే ఏంటంటే నాగలి అనే అర్థము. హాలము అంటే నాగలి అని అర్థము కన్నడ భాషలో. ఓకే, శాతవాహనుల్ని కన్నడ భాషలో ఏమని అంటారంటే హాలికుడు. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అని ఇంతవరకు అడగలేదు కాబట్టి అడగచ్చు. హాలము అంటే అర్థం ఏంటంటే మనం మామూలుగా మన భాషలో నాగలి. అదేవిధంగా శాతవాహనుల కాలంలో వ్యాపారాలు అనేది జరగడం జరిగింది. కానీ ఒక్కొక్క ప్రదేశం ఒక్కొక్క వ్యాపారానికి ఒక్కొక్క పరిశ్రమకు ప్రసిద్ధి అండి. అది ఒకసారి చూద్దాము. ఇది ఆల్రెడీ ప్రీవియస్ బిట్ అండి. శాతవాహనుల కాలంలో గూడూరు దేనికి ప్రసిద్ధి అంటే సన్న బట్టలకు ప్రసిద్ధి. వినుకొండ వచ్చి లోహ పరిశ్రమకు, పల్నాడు వచ్చి వజ్ర పరిశ్రమకు, గుంటుపల్లి వచ్చి రాగి ఇనుమ పరిశ్రమలకు, ప్రతిష్టానపురం వచ్చి తగరము జౌలి పరిశ్రమలకు ప్రసిద్ధి. విదిశ వచ్చి బట్టలు, దంతపు పన్నులు మొదలగు పరిశ్రమలకు ప్రసిద్ధి అండి. ఇంతటితో మనం శాతవాహనంలో ఉన్న ఆల్ టాపిక్స్ ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేసాము. ఇంకా మీరు ఇంకొక టాపిక్ అనేది మిస్ చేశానండి. అది మీకు బుక్స్లో కూడా దొరుకుతుంది, ఒకసారి మీరు రిఫర్ చేయండి. అంటే ఏ శాసనాల్లో ఏ రాజు గురించి చెప్పడం జరిగింది, ఇది మీరు ఒకసారి మన బిఎస్ఎల్ హనుమంతరావు బుక్ కానీ లేదా సిఎన్ఐ బుక్ని కానీ ఒకసారి చూడండి. అందులో ఇంకా డీటెయిల్గా ఉంటుంది. అదొక్కరో నేను రాయడం మర్చిపోయానండి. వీలైతే వేరే వీడియోస్లో కవర్ చేస్తాను. మ్యాక్సిమం ఇంతే అని శాతవాహనంలో ఇవన్నీ ప్రీవియస్ బిట్స్ ప్లస్ ఆల్మోస్ట్ అన్ని ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కవర్ చేయడం జరిగింది.
ఇదంతా నేను మోస్ట్లీ బిఎస్ఎల్ హనుమంతరావు బుక్ని చదివి ప్రిపేర్ చేసిందే అండి. ఇదంతా బిఎస్ఎల్ హనుమంతరావు బుక్ని చదివి మీకు ఇంకా ఈజీగా చిన్న షార్ట్ నోట్స్ లాగా ప్రిపేర్ చేసి మీకు చెప్పడం జరిగింది. ఒకసారి మీరు బిఎస్ఎల్ హనుమంతరావు బుక్ని చదివి నేను నా వీడియోని చూసారంటే మీకు ఇంకా బాగా అర్థమవుతుందండి. చాలా ఈజీగా గుర్తుంటుంది. థ్యాంక్ యూ అండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వీలైతే మీ ఫ్రెండ్స్కి అంతా షేర్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసుకొని ఉండండి. ఏదైనా వీడియోస్ అప్లోడ్ చేస్తే డెఫినెట్గా మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. ఇంక నుంచి మోస్ట్ ప్రాబబ్లీ మీకు చెప్పిన విధంగానే మ్యాక్సిమం ఈ ఇయర్ ఎండింగ్కి ఏపీ హిస్టరీ అనేది కంప్లీట్ చేస్తానండి. మ్యాక్సిమం 100% కంప్లీట్ చేస్తాను ఖచ్చితంగా. కొంచెం గ్యాప్ వచ్చిందండి, కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల. కొంచెం హెల్త్ ఇష్యూ ప్లస్ కొన్ని వర్క్స్ వల్ల గ్యాప్ వచ్చిందండి వీడియోస్ చేయడము. బట్ నేనైతే నీట్గా నోట్స్ ప్రిపేర్ చేసే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. కొన్ని శాతవాహనులు కొంచెం ఫాస్ట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఎందుకంటే చాలా హెవీ టాపిక్ అండి. దీన్ని ఇలానే నేర్చుకోవాలి. ఒకసారి మీరు బిఎస్ఎల్ హనుమంతరావు బుక్ని నీట్గా క్లియర్గా చదివి నా వీడియోని ఒకసారి చూసారంటే మీకు ఇంకా చాలా బాగా గుర్తుంటుంది. వీలైతే స్క్రీన్షాట్ తీసుకొని ప్రింట్ తీసుకొని కూడా మీరు దీన్ని ఒకసారి 2-3 టైమ్స్ రివిజన్ చేశారంటే మీకు చాలా బాగా గుర్తుంటుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ everyone.